అవతలేసేయాల్సింది. దరిద్రం పోయేది ఒక్క రోజుతో మనకున్నటువంటి తల శని వదిలిపోయేది. ఒక దుక్కిమాలనోడు ఎవడ ఉగ్రవాది అంట ఢిల్లీని ఆక్రమిస్తాం అని చెప్పేసి ఉగ్రవాది రెచ్చగొట్టే చర్యలకు తెగబడ్డాడంట. మరి అలా ఉందా వాళ్ళ పరిస్థితి? మనం వదిలిపెడుతున్నాం. మనం ఎలా అయితే ఇజ్రాయిల్ హమాస్ని ఏరి పారేస్తుందో, ఎక్కడికక్కడ లేపు అవతలేస్తుందో ఆ మాదిరి చేయాలి. ఎవడైతే మనకి శత్రువు అనుకుంటాడో భూమి మీద ఉండనీయకూడదు. ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట. మొన్న కొంతమంది ఆపరేషన్ సింధూర్లో అక్కడ ప్రజల్ని చంపలా, రాజకీయ నాయకుల్ని చంపలా, అలాగే ఆర్మీని చంపలా, అంటే మిలిటరీని చంపలా, కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే చంపారు. అది తప్పైంది మనం ఆ పని చేయడం. ఉగ్రవాదులతో పాటు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని అనకూడదు అన్నమాట, చంపేయాల్సింది. భారత్కి మానవత్వం ఎక్కువ, మానవత్వం ఉంది కాబట్టి ఈ రోజున మనం అంటే అలుసుగా ఉంది వీళ్ళకి. భారత్ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు చెందినటువంటి నాయకుడు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, బరాబర్ చేస్తారు. ఎందుకంటే ఒళ్ళు బలిసిపోయింది ఒక్కొక్కడికి. మనం ఆ స్థాయిలో వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఆ స్థాయిలో వీళ్ళని మనం